రంజాన్ పండుగ నెల ప్రారంభం సందర్భంగా మసీదుల దగ్గర శానిటేషన్ మరియు బ్లీచింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కమిషనర్ను టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలు కోరారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలతో అధికారులు రివ్యూ ఏర్పాటు చేయడం ఆనవాయితీ అని గుర్తు చేశారు. నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జి పండుగ ఏర్పాట్లపై నిర్లక్ష్యం చేశారో అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఆసిఫ్ బాషా, అబూబకర్, జిలానీ, షంషుద్దీన్, మీరా, హనీఫ్, మస్తాన్, షరీఫ్, ఫయాజ్, రఫీ, జవీద్, అస్లం, వాహిద్, రియాజ్ పాల్గొన్నారు. అదేవిధంగా మత గురువులు వాళ్ళంతా ఇమాములు అందరూ వస్తారు. వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా. కానీ మా దరిద్రం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి దూరంగా ఉన్నాం. మేడం ఏం లేదు మేడం, గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ అదే మేడం, అదే అడుగుతున్నాను మేడం. ఏం మాటల పార్టీలు గీతే లేదు మేడం. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆనవాయితీ ఏంటంటే రంజాన్ పండుగ ఒక 10-15 రోజుల ముందు అన్ని మత పెద్దల్ని, ఎన్ని జమాతులు ఉన్నాయో అన్ని జమాత్ మత పెద్దల్ని ఒక మాట మేడం మీకు మాట చెప్తున్నాను. కార్పొరేషన్ లో జరిగే నేను కలెక్టరేటు మైనార్టీ వర్క్ బోర్డు విషయం చెప్పడం లేదు, మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగే ఇష్యూ చెప్తున్నాను. ఎక్స్ కార్పొరేటర్ నా మిస్సెస్ కూడా 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు కోఆప్షన్ మెంబర్ కూడా ఈ రోజు 3 గంటలకు మీటింగ్ పెట్టారంట మేడం. నాకు తెలిసింది మన కార్పొరేషన్ నుంచి ఒక ఫోన్ కోఆప్షన్ మెంబర్లకు రాదు మేడం, కార్పొరేటర్కి రాదా? స్పందన పిటిషన్ ఇస్తున్నాను. స్పందన సార్ మీ పేరు ఒక మాట ఏం చెప్తున్నానంటే, నేను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ ఉంది, అది ఇంటిమేషన్ ఉంది కాబట్టి దయచేసి ఎవరి ద్వారా ఇంటిమేషన్ వచ్చింది రాలేదా సార్ నాకు ఫోన్ ఇవ్వండి. నాకు కూడా డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు గ్రూప్ లో పెడితే చూశాను. సెలవు రోజులు కాబట్టి అందరూ మరి ఇంటిమేషన్ రాలేదు. గత 10 నేను చెప్పేది చూసాను, నేను కూడా గ్రూప్ లో ఒకటి ఏదో వస్తే చూసాను మేడం. మేడం ఇది అవమానం మేడం, ముస్లిం సమాజానికి అవమానం మేడం. మాది నేను ఒక మాట చెప్తాను మేడం, మాకు గత 15 ఏళ్ళ నుంచి ముస్లిం కమ్యూనిటీకి కార్పొరేషన్ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే అందరికీ ఈ కార్పొరేషన్ ఎంతమందికి ముస్లిం కార్పొరేటర్ వాళ్ళకి ఫోన్లు చేయించండి, మత పెద్దలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేయించి అందరిని పిలిచి గౌరవంగా పెట్టండి మేడం. మేము గౌరవం కోరుకుంటున్నాం, అంతకంటే ఇంకేం కోరుకోవడం. శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. శానిటేషన్ ఇప్పుడు చేస్తారు గొప్పగా, కార్పొరేషన్ నుంచి చాలా గొప్పగా కార్పొరేషన్ శానిటేషన్ జరిగింది. ఈసారి అది జరగలేదు. ఆల్ డిపార్ట్మెంట్ పిలిపిస్తారు, పోలీస్ పిలిపిస్తారు, ఫైర్ పిలిపిస్తారు, అందరిని పిలిచి ఒక కోఆర్డినేషన్ చేస్తారు. పండుగ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ ఉంది అనేటువంటిది నిన్న 12 గంటలకు అలాగా మెసేజ్ పెట్టున్నారు గ్రూప్ లో. నిన్న సెలవు కాబట్టి బహుశా ఎవరు కమ్యూనికేషన్ ఒకసారి ఇప్పుడు మన ఆఫీస్ లో నేను కనుక్కుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో రేపటి నుంచి జరిగే రంజాన్ పండుగ ఏర్పాట్లు ఇంకా జరగకపోవడం వల్ల దాని గురించి గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చాం. కమిషనర్ గారు లేరు, అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చి చెప్పాం, అమ్మా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే గత 25 ఏళ్ల నుంచి చూస్తున్నామమ్మా మేము. ఆన వివేకానంద రెడ్డి టైంలో కానివ్వండి, అబ్దుల్ అజీజ్ మరియు నారాయణ గారి టైంలో కానివ్వండి, కోటంరెడ్డి సేదర్ రెడ్డి గారి టైంలో కానివ్వండి మాకు గౌరవం దొరికింది. ఈ సంవత్సరం అది దొరకలేదమ్మా. అదొక ఆనవాయితీ. రంజాన్ పండగ ఒక 10-15 రోజుల ముందు ఉందనగా కార్పొరేషన్ నుంచి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆల్ జమాత్, అన్ని జమాతుల మత పెద్దలకి, ఇమాములకి, మౌజన్లకి అందరికి కూడా ఇంపార్టెంట్, ఆల్ పార్టీ నాయకులకు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా జరిగే ఒక సమావేశం జరగద్ది. అలాంటిది ఇంకా ఎందుకు జరగలేదు? అసలు మా పండగ జరిగేటప్పుడు అసలు ఏర్పాట్లు చేస్తున్నారా లేదా? శానిటేషన్ మీద ఏమైనా ప్రత్యేకంగా తీసుకుంటున్నారా లేదా? లైటింగ్ సంబంధించి, కరెంటుకి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఉంది. ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పిలిపించేవాళ్ళు, పోలీసు వాళ్ళని పిలిపించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఎందుకంటే తరావే నమాజ్ అయిన తర్వాత 11-11:30 ఆ టైంలో ఇంటికి వెళ్తుంటారు ముస్లిం సోదరులు, పిల్లలు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో పోలీసులు అని అదొకటి. ఉదయాన్నే 3 గంటల నుంచి ఈ ఒక్కపొద్దు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము. దానికి ఏమైనా ఇబ్బంది పెట్టకుండా పోలీసు వాళ్ళకి ఒక పర్మిషన్, ఎగ్జామ్షన్ ఇవ్వమని అడగడానికి. అలాగే
ఈ శానిటేషన్ కూడా, ఎందుకంటే ఉదయాన్నే చీకటితో ముస్లిమ్స్ అందరూ ఎక్కువ మంది నమాజ్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఒక్కబొద్దప్పుడు ఏమన్నా పంచుకునేటప్పుడు కానివ్వండి, ఒక్కబొద్దు ఎక్కడన్నా విందుకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏమైనా ఇబ్బందులు వస్తే శానిటేషను సరిగా లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటివి చేయండి అని మేము అడగాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చాం. మేడం గారు ఏమన్నారంటే నాకు కూడా తెలియదు, నాకు కూడా ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పారు. నేనేమంటానంటే కనీసం నా మిస్సెస్ కోఆప్షన్ మెంబరు, ఇంతకుముందు కార్పొరేటరు, ఆమెకు కూడా ఎలాంటి ఫోన్ రాలా. అంటే ఈ మీటింగ్ జరుగుతుంది ఈరోజు 3 గంటలకు పెట్టామని వాళ్ళు అన్నారు, వాళ్ళకి మెసేజ్ వచ్చినట్టు కనీసం మత పెద్దలకన్నా తెలియాలా, కార్పొరేటర్లకన్నా తెలియాలా, కోఆప్షన్ మెంబర్లకన్నా తెలియాలా. ఎవరికి తెలియకుండా ఒక వర్గం అనేది మీటింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అందరికీ సమాచారం ఇచ్చి మా మత పెద్దలను అందరినీ పిలిచి తగిన గౌరవం ఇచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మీటింగ్ అరేంజ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడం. మేమేంటంటే రంజాన్కి ఒక వారం ముందు ఏ గవర్నమెంట్ అయినా ఒక 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిస్థితి, ఒక వారం ముందు సమీక్ష సమావేశం పెట్టుకుంటాం. దానివల్ల ఏంటంటే అధికారులను పిలిపించి ఇటు మత పెద్దలు కానివ్వండి, ఇటు మన ఈద్గా పెద్దలు కానివ్వండి, మసీద్ పెద్దలు, ఇమాములు, మౌజన్లు అందరూ వచ్చి కూర్చునే పరిస్థితి. అక్కడ నాయకులు కూడా ఉంటారు, ముఖ్యమైన నాయకులు. ఇటు కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, ముస్లిమ్స్ కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, ముస్లిమ్స్ కార్పొరేట్లు కానివ్వండి, ముఖ్యమైన పదవుల్లో ఉన్న మైనార్టీ నాయకులు అందరూ వచ్చి కూర్చొని కమిషనర్ గారు మరియు అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఇందులో రాజకీయాలు చేయకండి. మన ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరు సమానం, అందరూ ఒకటే. పార్టీలు దయచేసి పెట్టొద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మాట వచ్చినప్పుడు అందరూ కూర్చున్న ఏకాభిప్రాయం మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలా. ఇది రంజాన్ నెల అందరిది. ఇది రంజాన్ ఉపవాస నెలలో మీరు దయచేసి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసి ఉంటే మేమేంటంటే ఏ విధంగా శానిటేషను పగలు చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి, అది రాత్రి చేయమని చెప్తా ఉన్నాం. అదే ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఒక మెమరాండం మేమందరం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ ఆఫీస్ కూడా మా శంసుద్దీన్ భాయ్ పంపిస్తామని చెప్పారు. అది కూడా జరుగుతుంది. తప్పకుండా మీరు అధికారులందరూ మాకు సపోర్ట్గా నిలవాలని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.